आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। SIR बेदारी प्रोग्राम के तहत तांडुर में RDO मोहतरमा अनिता की क़यादत में इंदिरा चौक से सेंट मार्क्स हाई स्कूल तक 2K रन का इनेकाद किया गया, जिसमें मकामी रुकन असम्बली बी मनोहर रेड्डी ने मेहमान खुसूसी के तौर पर शिरकत की। इस मौके पर खिताब करते हुए MLA बी मनोहर रेड्डी ने कहा कि SIR बेदारी के लिए उठाया जाने वाला हर कदम अवामी शऊर की बेदारी की जानिब एक अहम पेशरफ्त है। उन्होंने कहा कि जमहूरी निज़ाम में वोट का हक़ हर शहरी का नहायत कीमती और आइनी हक़ है, जिसका तहफ़्फ़ुज़ करना और हर अहल शहरी का नाम वोटर लिस्ट में शामिल कराना हम सब की मुश्तरका ज़िम्मेदारी है। उन्होंने कहा कि यह 2K रन महज एक दौड़ नहीं बल्कि जमहूरियत को मज़ीद मजबूत बनाने और आवाम में वोट की अहमियत उजागर करने के लिए एक मौसर मुहिम है। उनका कहना था कि फ़र्जी वोटों के खात्मे और हर अहल शहरी को वोट का हक़ यकीनी बनाने के लिए BLOs और BLAs को इंतहाई ज़िम्मेदारी और दियानतदारी के साथ अपनी खिदमत अंजाम देनी चाहिए। MLA ने अवामी नुमाइंदों, सरकारी ऑफिसरान और नौजवानों पर जोर दिया कि वो वोट की अहमियत का पैगाम घर घर तक पहुँचाएँ और आवाम को वोटर लिस्ट में अपने नामों के इंदराज और तस्दीक के बारे में आगाह करें। उन्होंने हमारा वोट हमारा मुस्तकबिल और हर अहल शहरी का नाम वोटर लिस्ट में होना चाहिए के अज़्म का इयादा करते हुए कहा कि जमहूरियत को मज़ीद मुस्तहकम बनाने के लिए हर फर्द को अपना किरदार अदा करना होगा। రన్ SIR సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్థానిక RDO అనితా మేడం గారికి, కన్వీనర్గా తాండూరు నియోజకవర్గ పురుషోత్తమన్న గారికి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ గారికి, AMC చైర్మన్ నరసింహులు గారికి, DSP గారికి, అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి ఫ్లోర్ లీడర్స్, కౌన్సిలర్లకు, మల్లేశం గారికి, మసూద్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు అందరికీ, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం, SIR అనేది ఇది నిరంతర ప్రక్రియ అయినా ఇప్పుడున్నటువంటి దాంట్లో అవేర్నెస్ పెరగడం, 2002లో కూడా SIR జరగడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ లింగ్దో గారు ఆధ్వర్యంలో, ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో SIR జరగడం, ప్రతి గ్రామంలో ఓటు హక్కు అనేది ఇప్పుడే RDO గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి హక్కు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి BLOలో కానివ్వండి, మన పార్టీల నుంచి నియమించబడినటువంటి BLAలకు కూడా ఖచ్చితంగా దాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. ఈరోజు రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ 29వ సంవత్సరంలో 28, 20, 29, 29లో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నదో దానికి ముందస్తుగా రేపు వచ్చే ఓటర్ లిస్టే ఫైనల్. మళ్ళీ ఎలక్షన్లో ఓన్లీ ఓటర్స్ మార్పులు చేర్పులు అనేవి ఉండవు. ప్రతి ఒక్కరు యువత కూడా గ్రహించుకొని దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రతి కుటుంబం 1 గంట 2 గంటలు టైం ఇచ్చి మన ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పైన ఉంది. దాంట్లో ఓటు లేనటువంటి వాళ్ళు, 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొత్తగా ఓట్లు చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత BLOల పైన కానీ, చేర్పించే బాధ్యత మన BLAల పైన కూడా ఖచ్చితంగా ఉంది. మీరందరూ కూడా తీసుకొని ఒక BLAకు 800 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఈ నెల రోజులు క్రమం తప్పకుండా మన BLAలందరూ కూడా గ్రామాలలోనే ఉండి, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణంలో ఉండి ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. వారిని కాపాడించే బాధ్యత కూడా, ఎందుకంటే చాలా మటుకు తెలియదు. ఇప్పుడే రజాక్ భాయ్ చెప్పారు, మేము ఇంటికి వస్తుంటే SIR అంటే ఏంటి అనేటప్పుడు వాస్తవం ఉన్నారు. ఇంకా కూడా అవేర్నెస్ తీసుకొచ్చేది ఉంది. ఖచ్చితంగా దీనికి అడ్వర్టైజ్మెంట్ కూడా నేను ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఇంకా కొన్ని ఆటోలు కూడా పెట్టి, ఎందుకంటే ఇక్కడ
ఈ ఓల్డ్ తాండ్రు కానీ కొద్దిగా మాస్ ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలంటే మీరు ఆటోలలో ఖచ్చితంగా కొన్ని మైకులు పెట్టించి ప్రతి ఇంటికి చేరే విధంగా మీరు ఒక సౌండ్ సిస్టంతో ప్రచార రథం ద్వారా మనం ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అయితే చేస్తాం ఆ విధంగా ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత కూడా చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరం కూడా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ 1 month ఎవరు మనకి ఏదైనా డౌట్ ఉంటే కూడా ప్రతి బుధవారం ఆల్ పార్టీస్ ఒక దగ్గర కూర్చొని మా ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని మనకు గ్రౌండ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా ఈ విధంగా సమస్యలు అయితే ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మనకు ముందుకు తీసుకుపోవాలి, ఆ ఓటును కాపాడుకోవాలనే బాధ్యత కూడా డిస్కషన్ చేసుకుని ఎవ్రీ వీక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి మనకున్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి డౌట్లను కూడా అక్కడ పరిష్కరించుకుని ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి తాండ్రు ప్రజలకు దీంట్లో ఈ SIR లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ ఫామ్ ఉంటుంది, ప్రతి ఓటర్ కూడా ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చే బాధ్యత ప్రతి ఓటర్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దిగ్విజయంగా SIR ని మన వికారాబాద్ జిల్లాలో తాండూరులో మంచిగా ఏ ఓటర్ కూడా మిస్ కాకుండా అందరికీ ఓటు హక్కు వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ